వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ కోర్ట్. సారీ కొంచెం లేట్ అయింది రివ్యూ చెప్పడం, కానీ మంచి సినిమా గురించి ఎప్పుడు చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది కాబట్టి చెప్పడానికి అయితే వచ్చానమాట. కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. శివాజీ గారు హీరోగా చేశారు, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, కానీ ఆయనలో ఎదుటి యాక్టర్ని మింగేసేటంత టాలెంట్ ఉందని అయితే మాత్రం ఈ మూవీలో చూపించారు భయ్య. నిజంగా మీలో ఎవరైనా మూవీ చూసింటే కనుక కింద కామెంట్ చేయండి ఎంతమందికి అసలు శివాజీ గారి యాక్టింగ్ నచ్చింది అని. మామూలుగా లేదు ఆయన యాక్టింగు. అంటే ఏదో పెద్ద పెద్దగా అరిసేసి కేకలు పెట్టేసి కొట్టేసి ఇలా కాదు, సింపుల్గానే ఉంటాయి, కానీ ఎటకారం బీభత్సంగా ఉంటుందన్నమాట ఆయన క్యారెక్టరైజేషన్లో. నిజంగా ఆయన క్యారెక్టర్ రాసిన ఆయన మెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మాత్రం ఈయన్ని ఇలా యాక్ట్ చేయించవచ్చు అని చూపించినట్టు అయితే ఉందన్నమాట. అలాగే ఇంకా ప్రియదర్శి గారి యాక్టింగ్ కూడా మరీ అంటే హెవీ హీరో ఎలివేషన్ కాదు, కానీ సింపుల్ సీన్స్లో కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ప్రియదర్శి గారి యాక్టింగ్కి, అలాగే ఆ కోర్టు సీన్కి మొత్తం అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారని చెప్పొచ్చు. చాలా బాగుంది. నాని గారు అన్నట్టుగానే ఈ మూవీ బాగోకపోతే నా హిట్ 3కి రావద్దు అని చెప్పి అయితే అన్నారు కదా. సో ఇబ్బంది ఏం లేదు, హిట్ 3కి అయితే వెళ్ళొచ్చు. అంటే కొంతమంది అనుకున్నది ఏంటి అంటే మాత్రం ఆల్రెడీ హిట్ 1 హిట్ 2 బాగున్నాయి మూవీస్, వెళ్ళొద్దు అన్నా కానీ వెళ్తారు కదా, ఆ ప్లానింగ్తో చెప్పారేమో అనుకున్నారు, కానీ ఈ మూవీ చూశాక అప్పుడు అర్థమైందనమాట ఆయన కాన్ఫిడెన్స్, అందుకే ఇంత బాగుంది అని చెప్పి అయితే మాత్రం చాలా బాగుంది మూవీ అయితే. అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మెయిన్ ఇలాంటి మూవీస్లో ఏంటి అంటే స్టోరీ బలంతో పాటు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బలాన్ని ఇస్తుంది అని చెప్పి అయితే మళ్ళీ ప్రూవ్ చేశారనమాట. మన హర్షవర్ధన్ గారు కానీ, సాయి కుమార్ గారు కానీ, రోహిణి గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. అలాగే హీరో మన రోషన్కి పక్కన ఎవరైతే తల్లిగా తండ్రిగా నటించారో వాళ్ళ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్య. అసలు అంటే ఇలా కూడా జరుగుతుంది, ఇలా తెలుసుకోవాలి విషయం అనేది మనకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇప్పుడు అంటే 2K కిడ్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలన్నమాట. అంటే ఇలా జరుగుతుందా, ఇంత జాగ్రత్తగా ఉండాలా అనేది అయితే క్లియర్ కట్గా చూపించారు. అలాగే ఇక నాని గారు అయితే తెలిసిందే కదా, ప్రొడ్యూసరు నాని గారు వాళ్ళ వైఫ్ అయితే మాత్రం సో 100% న్యాయం చేశారని చెప్పొచ్చు మూవీకి. అంత కాన్ఫిడెంట్గా ఉంటేనే మనకు అర్థమైపోవాలి ఈ పాటికి మూవీ అని. బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసిందని చెప్పొచ్చు మూవీకి. కొన్ని సీన్స్లో అయితే మాత్రం మనకి ఎమోషనల్గా మనకి తెలియకుండా కనెక్ట్ అయిపోతాం అనమాట. అలా అయితే తీసుకెళ్లారు, అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఓవరాల్గా అయితే ఒక మంచి మూవీని చూసాము అనే ఫీల్తో అయితే బయటకు వస్తారు. లాస్ట్ పావు గంట ఏదైతే ఉందో అది మాత్రం చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేస్తుందన్నమాట. అంటే మనకి స్టోరీ ముందుగానే తెలిసిపోయినట్టు అనిపిస్తుంది. అంటే మూవీ చూస్తున్నప్పుడే ఆహా ఇలా ఎండ్ అవుతుంది అనేది అయితే మనకు తెలుస్తుంది, కానీ ఆ ఎండింగ్కి తీసుకెళ్లే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మెచ్చుకోవచ్చు అని చెప్పొచ్చు అనమాట. అంటే ఎండింగ్కి తీసుకెళ్లేటప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అని అన్నిటినీ తీసుకెళ్ళి లింక్ చేసే విధానం అయితే మాత్రం చాలా బాగుంది. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. కోర్టు మూవీ చాలా బాగుంది. సో ఇది నా రివ్యూ మాత్రమే. మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.